प्यारे बच्चे शुभोदय। कैसे हैं आप सब? अच्छा बच्चे, आज हम 7वीं कक्षा के दूसरा पाठ होशियार कौवा के बारे में हम बताएंगे। पाठ का नाम होशियार कौवा। पाठ में हम देखने से सोचिए, बोलिए, देखो वहां प्रश्न, चित्र में क्या-क्या दिखाई दे रहे हैं? प्रश्न में क्या है? चित्र में क्या-क्या दिखाई दे रहे हैं? यहाँ देखो, चित्र में एक अलमारी है, एक लड़का खड़ा हुआ है, उसके ऊपर एक गेंद है। वो लड़का क्या सोच रहा है? मैं गेंद को कैसे पाऊं? ఆ అబ్బాయి ఏం ఆలోచిస్తున్నాడమ్మా? అక్కడ బాలుడు నుంచున్నాడు. బీరువా మీద ఏమో బంతుంది. ఆ అబ్బాయి ఆలోచిస్తున్నాడనమాట. హోషియార్ కవ్వ పాఠంలో మనకి సోచియే బోలియలో ఆ అబ్బాయి మనకు కనిపిస్తున్నాడు. చూడండి. ఏం ఆలోచిస్తున్నాడు? నేను అంత పైకి ఎక్కలేను గాబట్టి, నాకు దొరకదు గాబట్టి అది, ఏదైనా నేను యేసుకొని ఎక్కినట్లయితే, ఒక ఇక్కడ ఒక ట్రంక్ పెట్టి వేసుకొని ఎక్కాడనమాట. ఒక స్టూల్ అయినా, ఒక ట్రంక్ పెట్టైనా, ఏదైనా సరే నేను ఎక్కినట్లయితే ఆ బంతి నాకు దొరుకుతుంది అనేసి అబ్బాయి ఆలోచించాడన్నమాట. ఇక్కడ అర్థం ఏంటంటే, మనం ఏ పని చేసినా సరే, మీరు ఇంకా చిన్న పిల్లలు కదా! ఏడో తరగతి పిల్లలు. ఏం పని చేసినా మీరు ఆలోచించి చేయాలమ్మా. ఆలోచిస్తే ఒక ఐడియా మనకొచ్చినట్లయితే, ఒక ఆలోచన వచ్చినట్లయితే పరిష్కార మార్గం మనకి దొరుకుతుంది. ఆ అబ్బాయి అక్కడ ఆలోచించాడు. ఎత్తైన పీట లాంటిదైనా, ఒక బాక్స్ లాంటిదైనా దాని మీద ఎక్కాడు. ఎక్కి ఆ యొక్క బంతిని అందుకున్నాడు. అంటే ఆ అబ్బాయి పొందవలసిన వస్తువుని పొందాడన్నమాట. లడకా క్యా కర్ రహా హై అన్నాడు కదమ్మా! ఈ లడకా ఏం చేశాడు? ఆ బాల్‌కి ఆ ట్రంక్ పెట్టె మీద ఎక్కి ఆ యొక్క బంతిని పొందాడు. అది రెండో ప్రశ్నకి మనకి అర్థం అన్నమాట. ఇక్కడ మనకి ఒక మ్యాటర్ ఇచ్చాడమ్మా. ఇక్కడ చూద్దాం ఏమి ఇచ్చాడో. సమస్యాओं का हल करने के लिए సోచనా జరూరీ హై. మనకి ఏ సమస్య వచ్చినట్లయితే ఆలోచించి దానికి పరిష్కార మార్గం ఆలోచించాలి. మనం ఆలోచన చాలా ఇంపార్టెంట్ అంటాడనమాట ఎప్పుడు పడితే అప్పుడు కంగారు పడిపోయి ఏ పని చేయకూడదమ్మా. మనకి సక్సెస్‌ఫుల్‌గా మనం చేయలేమనమాట. కాబట్టి ఏ చిన్న పనైనా, పెద్ద పనైనా చేసే ముందు మనకి ఒకళ్ళు చెప్పినట్లయితే కూడా ఆ మాట వాళ్ళు చెప్పారు. అది కరెక్టా? కాదా? ఆ పని చేస్తే ఏమవుతుంది? ఎలా చేయాలి? అని చెప్పి ఒకటికి 10 సార్లు మనం ఆలోచించాలనమాట. ఇస్కే సాత్ సాత్ వివేక్ భీ హోనా జరూరీ హై. మనకి ఆలోచన ఉండాలి. దాంతో తెలివి కూడా ఉండాలి. ఇస్సే హర్ జగహ సఫలత మిల్తీ హై. ఇలా చేసినట్లయితే ప్రతి చోట మనకి సక్సెస్, సఫలత మనం సఫలీకృతం అవుతామన్నమాట. इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे వివేక్ పానేకి ప్రేరణ దేనే వాली కహాని పడేంగే. ఈ విధంగా ఇక్కడ ఈ పుస్తకంలో కొన్ని కల్పితమైన పాత్రలను సృష్టించి ఇక్కడ మనకి వివేక్ పానేకి లి వివేక్ పానేకి ప్రేరణ అంటే ఏంటి? మనకి ఒక తెలివైన, ఒక మంచి, ఒక ప్రేరణ కలిగించేటట్టుగా మనం ఏదైనా ఆలోచించి చేస్తాం గాబట్టి మంచి పని అవుతుంది అని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రేరణాదాయకమైన ఇది 'హోషియార్ కవ్వ' అనే పాఠం ఇక్కడ రాయబడిందమ్మా. ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే 'హోషియార్ కవ్వ' చిత్రకథ అని ఇచ్చాడనమాట. అక్కడ చూడండమ్మా. జంగల్ మే లోమ్డీ ఖానే కి ఖోజ్ మే ఘూమ్ రహీ థీ. ఆ అడవిలో ఒక నక్క, లోమడి అంటే నక్కకి ఆకలేసిందనమాట అక్కడ. ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పేసి ఈ అడవిలో అలా తిరుగుతుంది. చూడండి, అక్కడ నక్కుంది, అడవి ఉంది. మొత్తం చెట్లు కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ అన్నమాట. తర్వాత చూద్దాం ఇక్కడ. पेड़ पर बैठे कव्वे के मुंह में रोटी देकर लोमड़ी के मुंह में पानी भराया. ఇక్కడ పేడంటే చెట్టు. చెట్టు మీద కూర్చునున్న కవ్వ అంటే క్రో అమ్మ, కాకి. ఉస్కే ముహ్ మే రోటీ దేకర్, ముహ్ అంటే మౌత్ అన్నమాట. రోటీ అంటే రొట్టె, బ్రెడ్. దాన్ని నోట్లో
ఒక రొట్టె ముక్క చూసి ఈ యొక్క లోమిడికి, నక్కకి ముँह में पानी भराया నోట్లో లాలాజలం ఊరిందంట. అంటే ఆకలి వేసిందనమాట దానికి. ఇక్కడ చూడండి. లోమड़ी ने कव्वे से कहा ఈ నక్క కాకితో అంటుంది, కవ్వా భయ్యా సునా హై కి తుమ్ బహుత్ అచ్చా గాతే హో. కాకన్నా నువ్వు చాలా బాగా పాడతావంట కదా, నేను విన్నాను అని చెప్పింది. మై ఏక్ బార్ తుమ్హారా గానా సుననా చాహతీ హూ. నేను ఒకసారి నీ పాట వినాలని అనుకుంటున్నాను. నువ్వు ఎలా అయినా పాడు, చక్కగా పాడతావంట కదా అని చెప్పేసి చెప్పిందన్నమాట. ఇక్కడ మూడో చిత్రంలో మనకి కవ్వ లోమడి ఔర్ కవ్వేకి పురాణీ కహానీ కో జాన్తా హై. ఇక్కడున్న కాకంట పాతకాలం కాకిని నక్క కాకి నోట్లో ఏ రొట్టె ముక్క జారి కింద పడిపోయింది పాతకాలం కథలో. ఎలాగా? అప్పుడు కూడా నక్కేం చెప్పింది? కాకన్నా నువ్వు బాగా పాడతావు అని చెప్పిన వెంటనే ఆ కాకి చాలా సంతోషపడిపోయి వెనక ముందు ఏమీ ఆలోచించకుండా రొట్టె ముక్క కింద పడేస్తుందనమాట అప్పుడు. కింద పడేసిన వెంటనే ఈ నక్క పరిగెట్టుకుంటూ ఆ రొట్టె ముక్కను పట్టుకుని పారిపోతుంది. అదంతా కూడా మా పాతకాలం మనుషులందరూ కూడా పాతకాలం వోళ్ళు కాకులు ఇలా చేశారు మా వోళ్ళు. ఆ! నేనిలా చేయకూడదు అని చెప్పేసి ఒకసారి అలా ఆలోచించుకుందది. తర్వాత బొమ్మ చూడండమ్మా చిత్రం. కవ్వ రోటీ కో అప్నే పైరోं के नीचे रखकर बोला. కాకి చాలా తెలివైంది కదా! ఈ కాకి ఇక్కడున్న మనకి ఈ పాఠంలో ఉన్న కాకి చాలా తెలివైందిక్కడ. ఏం చేసింది? నోట్లో ఉన్న ముక్కని కాళ్ళ కింద పెట్టింది. लोमड़ी ने कव्वे से गाने के लिए क्यों हाँ हाँ ఇక్కడ చూడండమ్మా 2 క్వెషన్స్ ఉన్నాయి. लोमड़ी ने कव्वे से गाने के लिए क्यों कहा. लोमड़ी ने कव्वे से गाने के लिए क्यों कहा. ఇక్కడ నక్క కాకితో పాడమని ఎందుకు అడిగింది? రొట్టె ముక్క కింద పడిపోతే తినేయడానికి. कव्वे ने रोटी को अपने पैरों के नीचे क्यों रख लिया. కాకి ఆ రొట్టె ముక్కను తన కాళ్ళ కింద ఎందుకు నొక్కిపెట్టి ఉంచింది? ఎక్కడ పడిపోతుందో, ఈ నక్క ఎక్కడ తినేస్తుందో అని చెప్పేసి ఆ కాకి ఆ రొట్టె ముక్కని కాళ్ళ కింద పెట్టి ఉంచిందన్నమాట. ఇక్కడ కాళ్ళ కింద పట్టి ఉంచి ఏం చెప్తుందో చూడండి. పేజీ తిప్పడం. అచ్చా तुम मेरा गाना सुनना चाहते हो तो सुनो. सुनो गौर से जंगल वालों, चाहे जितने भी दिमाग चला लो, नहीं छीन सकोगे मुझसे रोटी. मैंने भी सीखा है, ये तुम भी जानो. చక్కగా గట్టిగా గొంతు కరుస్తూ చెప్తుంది. सुनो गौर से जंगल वालों, चाहे जितने भी दिमाग चला लो, नहीं छीन सकोगे मुझसे रोटी. मैंने भी सीखा है, ये तुम भी जानो అంటుంది చక్కగా. ఏం చెప్తుందో చూడండి. నువ్వు నా పాట వినాలనుకుంటున్నావా? ఇక్కడ నక్కతో చెప్తుంది కాకి. అయితే బాగా విను. బాగా విను. నువ్వు కూడా వినాలి. ఈ యొక్క అడవిలో ఉన్న వాళ్ళందరూ కూడా వినాలి. ఎంత మీరు మీ దిమాక్ అంటే ఏంటి? మీ యొక్క తెలివితేటలు ఎంత యూజ్ చేసినా సరే, ఎంత మీరు చెప్పినా సరే, నహి ఛీన్ సకోగే ముస్సే రోటీ. ఎవ్వరు కూడా నా రొట్టె ముక్క లాక్కోలేరు. మైనే భీ సీకా హై, ఏ తుమ్ భీ జానో. మీలాంటి వాళ్ళ బట్టే నేను కూడా నేర్చుకున్నాను. కాబట్టి మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా నాకు ఎంత నాకు ఎంత కాకి ఇక్కడ ఏమంటుంది చూసారా? నాకు మీరు ఎన్ని రకాలుగా పొగిడినా ఇది ఇక్కడ నక్కనంటుంది. నువ్వు ఏ రకంగా నాకు పొగిడినా సరే, ఇక్కడ ఇక్కడ అడవిలో ఉన్న ప్రతి జంతువు కూడా నన్ను బాగా పొగిడినా, ఏం చేసినా సరే, నా దగ్గర నుంచి ఎవరు రొట్టె ముక్క లాక్కోలేరు అని పాడింది. అప్పుడు ఈ నక్క అంటుంది, అరే యా కవ్వా తో బహుత్ హోషియార్ లగ్తా హై. మనసులో అనుకుంటుందన్నమాట. ఇదేంటి పాట పాడమంటే ఎక్కడ రొట్టె ముక్క కింద వదిలేస్తుందేమో అనుకున్నాను గానీ, రొట్టె ముక్క కాళ్ళకి పట్టుకొని చక్కగానేమో ఇంత పెద్ద పాట పాడి వినిపించేసింది. అమ్మో! చాలా తెలివైందిరోయ్!
ఈ కాకి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు మళ్ళీ लोमड़ी ने गाना सुनकर कहा, अच्छा मित्र, आपका गाना बहुत मधुर था। ऐसा गाना मैंने अभी तक कहीं नहीं सुना। मैं आपका नाचना भी देखना चाहती हूँ। तुम अच्छा नाच लेते हो। ఉమ్, లోమిడి ఏం చెప్పింది? అచ్చా మిత్ర, అలాగే మిత్రమా, నీ యొక్క పాట వినేశాను కదా, చాలా బాగా పాడావు, చాలా మధురంగా పాడావు. ఇటువంటి పాట ఇప్పుడు దాకా నేను ఎక్కడా వినలేదు అసలు. మై ఆప్కా నాచనా భీ దేఖ్నా చాహతీ హూ. నేను నీ పాట బాగా వినేశాను గాబట్టి, నీ యొక్క నాట్యం కూడా నేను బాగా చూడాలనుకుంటున్నాను. తుమ్ అచ్చా నాచ్ లేతే హో. నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు కదా! కవ్వ రోటీ के टुकड़े को अपनी चोंच में पकड़कर नाचने लगा. ఆ రొట్టె ముక్కని ఈ కాకి ఏం చేసింది? ఇప్పుడు డాన్స్ చేయమంటున్నాడు కదా నక్క అని చెప్పేసి, అక్కడ ఆ రొట్టె ముక్కని నోట్లో పట్టుకొని చక్కగా డాన్స్ చేస్తూ చూపిస్తుంది. చూడండి, అక్కడ బొమ్మలో ఉందో చూడండి, మనం చూస్తున్నాం. తర్వాత ఏమైంది? लोमड़ी ने कहा, राजन, मैं आपका गाना नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. కాకితో అంటుంది, ఓ కాకిరాజా, నేను నీ పాట, నాట్యం రెండు ఒకసారి చూసి నా యొక్క జన్మను ధన్యం చేసుకోవాలనుకుంటున్నాను చెప్పేసి ఈసారి అలా మాట్లాడింది. ఏదైనా పని జరుగుతుందేమో అనేసి ఆలోచించిందనమాట. అప్పుడు కాకంటుంది, अच्छा लोमड़ी जी, एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए, इसलिए मैं पहले रोटी खा लेता हूँ, बाद में गाना गाते हुए नाच दिखाऊंगा. అలాగేనయ్యా నక్క మహాశయ, నా యొక్క పాటని, నాట్యం 2 కూడా నువ్వు చూడాలనుకుంటున్నావా? ఈ 2 చేయాలంటే నాకు కొంచెం శక్తి కావాలి కదా మరి! కాబట్టి ఒక పని చేస్తానే, ముందు రొట్టె తినేస్తాను. అప్పుడు నాకు బలం వస్తుంది కదా! అప్పుడు నేను నీకు నాట్యం చేసి చూపిస్తాను అని చెప్పింది. కవ్వ రోటీకో నిగల్ గయా. ఈ యొక్క కాకి ఏం చేసింది? రొట్టెని నోట్లో వేసుకొని గుటుక్కుని మింగేసింది. శుభ్రంగా తినేసిందన్నమాట. ओ मित्र, मेरा गाना और नाचना देखे बिना ही चले जाओगे? అరే రుకో రుకో. ఇక్కడ కాకి ఎప్పుడైతే తినేసిందో, అప్పుడు ఈ నక్క ఇంకేం అక్కడ ఉండదు కదా, ఇంకా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కాకంటుంది, రుకో మేరే మిత్ర, ఓ మిత్రమా, ఆగు, మేరా గానా और నాచనా దేఖే బినా హీ చలే జాओगे. నువ్వే కదా, నువ్వు ఆట ఆడి పాట పాడితే ఎంతో బాగుంటావు అని చెప్పావు కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఉండు 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 అని చెప్తే, ఇక్కడ నక్క మొఖం చూడండి ఎలా ఉందో. హే భగవాన్, ఓరి దేవుడోయ్, యా కవ్వాతో బడా హోషియార్ హై. ఈ కాకి చాలా తెలివైందిలా ఉందిరా బాబు. అబ్ మేరీ భూక్ మిటేగి కైసే. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాకి మాత్రం రొట్టె తినేసింది ఆఖరికి. ఇప్పుడు నా ఆకలి ఎలా తీరుతుంది? చలో ఔర్ కహీ ఢూంढती. నేను ఎక్కడికైనా వెళ్ళి ప్రయత్నించాలి కదా. చలో ఔర్ కహీ ఢూంढती హూ అని చెప్పేసి, నేను వెళ్ళిపోయి ఎక్కడైనా వెతుక్కోవాలి అని చెప్పేసి నక్క అక్కడి నుంచి పారిపోయింది. ఈ కథకి నీతి చూడండి. सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. మనం ఏ పనైనా సరే ఆలోచించి నిలకడగా సోచ్ విచార్ అంటే మనం ఆలోచించినట్లయితే వివేక్ సే కామ్ కర్నే పర్, కొంచెం తెలివి పెట్టి మనం పని చేసినట్లయితే మనం అనుకున్న దానికంట రిజల్ట్ అంటే వ్యవహారమే పరివర్తన ఆతా హే. మనం అనుకున్నది సాధిస్తాం. మన యొక్క అనుకున్నది మనం 100% మనం అనుకున్నది సాధిస్తాం. और बुद्धि का विकास होता है. చక్కగా మన యొక్క జ్ఞాపక శక్తి పడుతుంది. మన ఏ పనైనా సరే, మీరు చిన్న పిల్లలు కాబట్టి, 7వ తరగతిలో ఉన్నారు కాబట్టి, ఇంకా చాలా ముందు మీ భవిష్యత్తు ఉంది కాబట్టి, మీరు ఏ పనైనా చాలా చక్కగా ఆలోచించి తప్పో ఒప్పో తెలుసుకొని మీరు చేసినట్లయితే ప్రతి పని కూడా సఫలీకృతమై సక్సెస్ఫుల్గా ఉండి మీరు అన్ని రంగాల్లో చక్కగా రాణిస్తారమ్మా. మీకోసం ఇది మంచి పాఠం అన్నమాట.
దీని గురించి ఒక మ్యాటర్ కూడా ఇచ్చాడు. ఇక్కడ పాటగా సారాంశ్ అని ఇచ్చాడు. ఒకసారి మళ్ళీ మనం చెప్పుకుందాం. ఈ పాఠం యొక్క సారాంశం అన్నమాట. ఏక్ భూకి లోమడి జంగల్ మే భటక్ రహీ థీ. ఒక ఆకలితో ఉన్న ఒక నక్క అడవిలో తిరుగుతుంది. ఉస్కి దృష్టి పేర్ పర్ బైఠే ఏక్ కవ్వే పర్ పడి. దాని దృష్టి చెట్టు మీద కూర్చున్న ఒక కాకి మీద పడింది. ఉస్కి చోంచ్ మే ఏక్ రోటీ కా టుకడా థా. దాని చోంచ్ అంటే కాకి యొక్క ముక్కు, దాని నోట్లో ఒక రొట్టి ముక్క ఉంది. లోమడి ఉసే పానా చాతీ థీ. ఈ నక్క ఆ రొట్టి ముక్కని పొందాలనుకుంది. పానా చాతీ థీ అంటే పొందాలని అనుకుంది. लोमड़ी ने कव्वे की ప్రశంస करते हुए उससे गाने को कहा. ఇక్కడ నక్క కాకిని దాని నోట్లోంచి ఆ రొట్టె మెక్క పడిపోతుందేమో అనేసి ఎన్ని రకాలుగా ప్రయత్నించి చాలా పొగుడుతుందన్నమాట అక్కడ. ఉస్సే గానే కో కహా. ముందు పాట పాడమని చెప్తుంది కాకికి. కవ్వ రోటీకో పైరో మే దబాకర్ గానే లగా. ఈ కాకి ఆ రొట్టె ముక్కని కింద పాడేయకుండా చాలా చక్కగా కాళ్ళ కింద నొక్కిపెట్టి ఉంచింది. కవ్యకి చాలాకి జాన్కర్ లోమ్డీనే ఉసే నాచనే కో కహా. కాకి యొక్క తెలివితేటలు తెలుసుకొని నక్క ఏం చేసింది, నాట్యం కూడా చేయమన్నది. చోంచ్ మే రోటీ పక్కడకర్ కవ్వ నాచనేలాగా. అప్పుడు ముక్కున కరుచుకొని ఆ రొట్టె ముక్కని అది డ్యాన్స్ చేయడం మొదలెట్టింది. अपने को होशियार समझकर लोमड़ी ने कव्वे से एक साथ नाचने और गाने को कहा. ఇక్కడ నక్క నేను చాలా తెలివైన దాన్ని, తెలివిగా నేను ఆలోచిస్తున్నానని చెప్పేసి ఏం చేసింది, నువ్వు ఒకేసారి పాట పాడి నాట్యం చేస్తే చాలా బాగుంటుంది అని మళ్ళీ పొగిడింది. కవ్వా రోటీ ఖానే కే బాద్ నాచనే ఔర్ గానే లగా. ఇక్కడ కాకి చాలా తెలివైంది కాబట్టి, నక్క కంట కాకి ఇక్కడ చాలా తెలివైంది కాబట్టి ఆ రొట్టె ముక్క తినేసి నాట్యం చేసి పాట పాడడం మొదలెట్టింది. కవ్వ లోమిడి సేబి చాలాక్ థా. ఇక్కడ చెప్పాను చూడండి, ఈ కవ్వ ఇక్కడ ఈ కథలో ఉన్న కాకి నక్క కన్నా తెలివైనది. లోమిడి నిరాశ్ హోకర్ చలి గయి. అంత నేనే తెలివైన దాన్ని అనుకున్న ఈ లోమిడి, ఈ నక్క నిరాశ పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయిందన్నమాట. అంటే దీని యొక్క నీతి మళ్ళీ ఇంకోసారి నేను ఏం చెప్తున్నానంటే, మన జీవితంలో మన యొక్క చుట్టుపక్కల చాలా మంది ఉంటారమ్మా. మనకి మోసం చేయాలని, మనకి నిండా ముంచేయాలని చెప్పేసి ఎన్నో రకాలుగా పొగుడుతారన్నమాట. మనం దేనికి కూడా లొంగకూడదు. మన యొక్క వివేకం, బుద్ధి ఆలోచించి, మన ఇక్కడ కాకి ఏ విధంగా ఆలోచించి తన యొక్క ఆ రొట్టెని పొందిందో అలాగే మనం కూడా జీవితంలో సక్సెస్ని పొందాలి. మన అనుకున్న గోల్ని సాధించాలమ్మా. ఇది ఈ కథ యొక్క నీతి. మీరు విన్నారు కదమ్మా పిల్లలు. మీరందరూ కూడా ఈ యొక్క పాఠం చక్కగా వినండి. మీరందరూ కూడా దీనికి షేర్ చేయండి అమ్మా ఫ్రెండ్స్ తోటి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నట్లయితే మీరు ఇంకా కొన్ని పాఠాలు, నా పాఠాలు బాగా